తెలంగాణలో ఈ అవార్డుల దీనిపైనే మీరు అవార్డు వరించాలని ఈయనన్నారు. అంటే తనను భరించడం వల్ల ఇక్కడ కొంతమందికి చెప్తే కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడని, నూటికో కోటికో ఒక్కడు. అద్భుతంగా నేను ఆయన ప్రశ్నిస్తే నాకు పూర్తిగా చదవలేని శ్రీనివాస్ గారు, నందిశ్రీ గారు. మీ చిత్రం వింటున్న ఆంధ్ర తెలంగాణ మూమెంట్లో ఏదైనా సరే మీ ఇద్దరం మిత్రులమే. తర్వాత కూడా మేము ఉండికి పిలిచి ఆయన సన్మానం చేయటం అనేది, అప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు ఆయన నిర్లక్ష్యం చేశారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముక్కోటి దేవతలు ముక్కోటి గొంతుకలు ఒకటైన కేతనం అని చాలా అద్భుతంగా రాస్తే ఆయన పక్కన పెట్టబడ్డారు. ఇవాళ ఆయనకి డెఫినెట్గా ఈ డిజర్వ్. ఈ ప్రపంచంలో నైలు నది దగ్గర నుంచి, అమెజాన్ దగ్గర నుంచి, ప్రపంచంలో ఓలగా దగ్గర నుంచి అన్ని నదులు తిరిగి వచ్చాడు ఆయన. ప్రకృతి మనిషి, మంచి ఆత్మీయుడు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాదండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, అర్థం చేసుకోవాల్సింది. మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. మందకృష్ణ మాదిగ గారు నాకు మీద ఇచ్చినందుకు మీకు బాధ అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారిని అంటం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు డిజర్వ్డ్. ఎందుకు డిజర్వ్డ్ తెలుసా అండి? నేను దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సామాజిక పరివర్తనలో ఈ దేశ చరిత్రలో అనేక రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు అనే కమ్యూనిటీ అనేది ఏంటంటే గ్రాస్లీ నెగ్లెక్టెడ్. మాలల్లో అనేక చోట్ల నేతకారులు ఉండేవారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవారు. దేవరు అంటరానిగా పాపం దారుణమైన వివక్షకు గురయ్యారు. అంతకన్నా దారుణమైన వివక్షకు గురైంది మాదిగలు. ఊరు బయట కుంటల్లో స్నానం చేయడానికి కూడా అవకాశం లేకుండా చనిపోయిన పశువులు తీసుకుని మళ్ళీ చెప్పులు కుట్టి ఇవ్వడానికి వాళ్ళు కావాలి, ఇది దప్పులు కొట్టడానికి కావాలి, ఏమైనా మిగతా పనుల నుంచి ఏమైనా కావాలి, వాళ్ళకి నీటి ఉండే అవకాశాలు కూడా ఇవ్వకుండా చేసిన ఈ దుర్మార్గమైన సొసైటీ. అంటే తల నుంచి ఒకటి పుట్టాడు, భుజాల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి పుట్టాడు, దళితుడు ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదనే దిక్కుమాల దరిద్రమైన ఆర్య మనువాద సంస్కృతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి. ఎలాగంటున్నానంటే, మాదిగని పిలిస్తేనే మాదిగంటే అవమాన భారంతో ఉండే లాంటిది మాదిగనే పేరు పక్కన పెట్టుకుని మాదిగనే దానికి గౌరవం కల్పించిన వ్యక్తి. ఈ తెలంగాణలోనే కాదండి, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు నాట ఒక సినిమా నటులు తప్ప సమావేశం పెడితే ₹1 తన ఖర్చు లేకుండా 1,00,000 మందిని సమీకరించిన ఘనత అయింది. అబ్సల్యూట్లీ డిజర్వ్డ్ ఫర్ దట్. కానీ రేవంత్ రెడ్డి గారు అందేంటి, తెలంగాణకు అన్యాయం జరిగిందన్న మాట కూడా 100% వాస్తవం. అది ఒక అందశ్రీ గారి గురించి మంచివాడు, నా దృష్టిలో చాలా గొప్పవాడు అందశ్రీ. గోరటి వెంకన్న గారు కూడా సరే, ఆయన ఒక పాట విభజన సమయంలో రాసిన దానికి నేను కర్ణాటకలో తెలుగు సంఘాల సమయంలో అడిగితే శ్రీనివాస్ గారు తర్వాత తీసేశానన్నాడు గోరటి వెంకన్న గారు. ఆ పద్యాలను ఏదో ఆయుష్యం అయిందని శ్రీనివాస్ గారు అదే తప్పని చెప్పాను, అది విత్డ్రా చేశానన్నాడు ఆయన. రెస్పెక్ట్ మదర్వేజ్ జానపద సత్యం. అక్కడ కూడా మా ఉంగపండు గారు అందరూ, మా గోరటి వెంకన్న అందరూ ఉన్నా, ఇక్కడ తెలంగాణలో బతికిందంటేనండి అద్భుతమైన కళాకారులు ఉన్నారు. సినిమాల కంటే కూడా సాహిత్యాన్ని, జానపదాన్ని బయట నిలబెట్టిన వాళ్ళు చూసారా, చాలా గొప్ప. ఏపీలో కూడా ఉన్నారు. అంటే ఎక్కువగా ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. గద్దర్ విషయంలో, గద్దర్ గారి విషయంలో బండి సంజయ్ గారు అంటాం కదా, ఇంకా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. మా అద్వానీ గారిని తిట్టారు, వాజ్పేయి గారిని తిట్టారు. నిన్న కూడా 2-3 మహిళలు కూడా మాట్లాడిస్తున్నారు. ప్రజా యుద్ధన గుమ్మడి విఠలరావుగా అని ఉద్యోగం వదిలేసుకుని వామపక్ష విప్లవాదం వెళ్ళారు. నేను ఆ భౌతిక దాడిని, హింసావాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. కానీ అక్కడికి వెళ్ళిన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ దేశం కోసం, సామాన్య ప్రజల ప్రాణం కోసం, వాళ్ళ బతుకుదల కోసం వెళ్ళిన వ్యక్తులు గద్దర్ గారు. అవునండి, అలాంటి వ్యక్తి సరే చాలామంది బయటకు వచ్చారు. ఇవాళ దుర్మార్గాలు, రేపులు, మర్డర్లో 10 మందిని మర్డర్ చేసిన వ్యక్తులు ఎంపీలు అయ్యారు. అఫీషియల్గా పరివర్తన చెందిన వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు. పోలందేవి గారు అంటే అప్రెసిడెంట్ ఎదుర్కొని పైకి వచ్చిన ఆవిడ కూడా ఎంపీ అయ్యారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళ కేసులు పెండింగ్లో ఉన్నారు, రేపుల కేసులు పెండింగ్లో ఉన్నారు. నేను ఎంత దారుణమైన దుర్మార్గులు, 1000 కోట్లు దోచిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటే అండి, ఇవాళ గద్దర్ గారికి ఎందుకు ఇవ్వకూడదండి? బండి సంజయ్ గారు గౌరవనీయులు, వాళ్ళు మాట్లాడసరి ఆయన వెళ్ళి అమిత్ షా గారు చెప్పులో చోట దాచేసి దొబ్బేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఇవ్వటం అనేది వాళ్ళ ఇంట్లో చూసుకోమనండి. ఆ తండ్రి వంటి వ్యక్తి అయితే ఈజ్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఆ పార్టీ ప్రెసిడెంట్ కింద కానీ, అప్పుడు ఆ పార్టీ యొక్క ఎంపీ కింద కానీ ఉన్నారు. యూ షుడ్ రెస్పెక్ట్. మీరు గుర్తుంచుకోండి ఆల్వేస్. మీరు ముఖ్యమంత్రి పదవిలో మీ నాన్నగారు చెప్పిన నెత్తిమీద మొత్తం వస్తారంటే మీరు మీ ఇష్టం. ఇంకెవరు నెత్తి మోస్తానంటే ప్రజలు ఏమనుకోండి, ఒక రాజకీయ పార్టీ నేతగా మోస్తానంటే ఊరుకుంటారా? కానీ ఆయన ఆ పార్టీని నిలబెట్టినట్లు నో సెకండ్ థాట్. తెలుగు జాతి బిడ్డే. కానీ ఈ విధమైన మాటలు ఏంటండి?
చంపేశారు ఈయన చెప్పాడు ఆయన చంపేశారని, ఈయన చూశారండి, ఆయన కనిపెట్టుకుని వీళ్ళందరినీ కాల్ చేసి గనగన సినిమాల్లో చూసేసి ఈయన పక్క నుంచి చెట్టు పక్క నుంచి చూశారా? ఏందండి గద్దర్ గారికి మనం చనిపోతే ఆయనకి ఇచ్చే నివాళి ఇదా? నేను విభేదించాను గద్దర్ గారితో చాలాసార్లు, మేము చర్చలు విభేదించుకున్నాం. విధానాల మీద వ్యతిరేకత వేరు, వ్యక్తిగతమైన ఉండకూడదు. ఆయన ఒకసారి నాకు తప్పుగా అనిపించవచ్చు ఆయన పాడిన పాట, పౌరు తెలంగాణ అని పాడతాను అనుకోండి, దాని తప్పు పట్ల నేను. కానీ కొన్ని పద్యాలలో ఒక చోట వచ్చినప్పుడు నేను తర్వాత ఆయన అందరి కోసం తిరిగాడు. వెళ్ళి అనంతపూర్లో ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు అనంతపూర్లో అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకున్నాడు. ఆ రోజులో ఒకనాడని చెప్తారు, అన్ని చోట్ల ఏముంది. కానీ ఆయనకి అవార్డు ఇవ్వకపోవటం అనేది తప్పండి. నేను ఎంతమందిని భారతరత్న కూడా నేను చెప్తా ఉన్నాను, ఎన్టీ రామారావు గారికి పోవటం ఎంత తప్పో నేను మళ్ళా చెప్తాను, తప్పు. మీరు పి వామన్, భగవాన్ దాస్, సత్యజిత్ రాయ్, బిస్మిల్లా ఖాన్, పండిట్, చాలామంది ఉన్నారు, ఇంకో రవిశంకర్, వీళ్ళందరూ చాలామంది పేర్లు, వీళ్ళందరూ భారతరత్న అయ్యారు. మీకు తెలిసి ఉండకపోవచ్చు కొంతమంది. కానీ ఎన్టీ రామారావు గారికి బహుశా ఆయన ఆచార్య దేవ ఏమంటివి ఈ ఎవరిని వశిష్ఠుడు ఎవరు పుత్రుడు అని మాట్లాడే ఆ మాటలని తర్జుమా చేసి ఢిల్లీలోని ఉత్తర భారత మనువాద పార్టీల అహంకార ధోరణి వల్ల ఆయనకి రాలేదని భావిస్తున్నాను. మనువాద మీరు ఎందుకు ఈ మధ్య నేను 2-3 సార్లు విన్నా, నేను ఆర్య బ్రాహ్మణ మనువాద, ఆర్య మనువాద, మను శాస్త్రం అనే దిక్కుమాలిన శాస్త్రం, మీకు అర్హత లేదు చెప్తున్నాను. ఆర్య మనువాద, ఎస్, ఆర్య మనువాద పార్టీ ఎవరిది దేశంలో? ఆర్య మనువాదానికి సంబంధించి ఏ పార్టీ ఉన్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ అని నా అభిప్రాయం. నా దక్షిణాది వాళ్ళ మీద మీరు ఎందుకో మూలవాసులు, తర్వాత ద్రవిడులు, మూలవాసులు అందరిలో మీరు నేను కూడా దేశ మూలవాసులు. ఇది కానీ మన దొబ్బేమంటారు కదా, హిందీ ఇరానాలు దేశం దొబ్బేమని. ఆ పార్టీలో మంత్రులు అంటే గౌరవ ప్రధానమంత్రి, మనందరికీ ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారు ఖచ్చితంగా దాన్ని ఖండించి ఆ మంత్రివర్గం నుంచి అతను డిస్మిస్ చేయించాలి కదా. వాళ్ళు ప్యాసివ్గా ఉన్నారు, గౌరవ హోంమంత్రి ఇలా చేయొచ్చండి? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆఖరికి దక్షిణాదులు నీగ్రోలు దుర్మార్గులు అండి. నల్లగొన ఏం మనం వాళ్ళు తెల్లగోడు దిగొచ్చారా? మోడీ గారు, అమిత్ షా గారు బ్యాచ్ అని వీళ్ళ అభిప్రాయమా? ఆ పార్టీ సిద్ధాంతకత మాట్లాడితే ప్రధాని ఖండించాలి కదండి, తప్పని అతను డిస్మిస్ చేయాలి కదండి. తర్వాత సెక్స్ కూడా అసలు ఏం మాట్లాడారండి ఉత్తర భారతీయ ఎంపీలు పార్లమెంట్లో? దక్షిణాది మీద మహిళల గురించి మాట్లాడారు కదండి. ఆత్మగౌరవం లేదా, చావలేదా, సిగ్గు లేదా, చేతకాని బ్యాచా? అన్నిటికీ మించి దక్షిణ మీద దండయాత్రని 2 నాయకులు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు, ఆ రామ్ మాధవ్ గారు దక్షిణాది మీద విజయయాత్ర అన్న దండయాత్ర. నా దక్షిణాది దేశంలో మూలవాసులు భాగం కాదా? నేను చెప్పిన దాంట్లో పైగా హిందూ మతానికి వీళ్ళు ఏమైనా పేటెంట్ అండి? హిందూ మతం అభ్యుదయ భావాలతో కొనసాగుతూ మూఢనమ్మకాలు పక్కన పెట్టి సాగుతున్న అనంత గోదావరి గంగా ప్రవాహం సాగే నా హిందూ మతం గొప్ప మతం కదా. వీళ్ళెవరు? మీ ఎవరు షిరిడి సాయిబాబాని విగ్రహాలు బద్దలు కొట్టండి. ఏ పురాణాలు లేండి, వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఇంకోతను రాస్తాడు, అది స్వలింగ దిక్కుమాల మన పదాలు దరిద్రమైన వాళ్ళని మనం కీర్తించాలండి. అయ్యప్ప స్వామి మీద మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఆర్యులు గొప్పవాళ్ళని మాట్లాడాలన్నా, ఇరాన్ నుంచి వచ్చింది బ్యాచ్ చేశారని మాట్లాడాలన్నా, మా పోలేరమ్మ, మా మైసమ్మ, మా ఎల్లమ్మ వీళ్ళందరికీ ఆర్య దేవతల పేర్లు గత 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే యాడ్ చేసేసారు కదా. మనం ఎంత ఆలయంగా మీకు ఊళ్ళో పోండి, ఆడికి ఎక్కడన్నా నిజామాబాద్ కన్నా ఊళ్ళోకి వెళ్తే ఆ దేవతల ఒక అంతర్భాగం దేవతని వెళ్ళి కావలించుకుని ఒక స్వాతంత్రం పొందేవారండి. ఇవాళ ఎక్కడ చేశారు? అన్ని నగిషలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో రుద్దారు కదండి. మన దేవతలకి ఆటలమ్మ, పోట్లమ్మ, ఈ అంటువ్యాధుల పేర్లు పెట్టారు కదండి. నేను చెప్పిన తప్ప ఇంకో స్వామి గారు బయలుదేరారు. సమ్మక్క సారక్క దేవతలు ఎలా అవుతారు? నువ్వు మా సమ్మక్క సారక్క, ఎల్లమ్మ, మైసలమ్మ, మా మైసమ్మ, దేవుళ్ళమ్మ, దేశాలమ్మ, మావుళ్ళమ్మ, తలుపులమ్మని నువ్వు గుర్తించకపోతే నీ దేవతలను ఎవరు గుర్తించారని ప్రశ్నించే రోజులు రావా? పైగా వీళ్ళు మను శాస్త్ర అహంకారం లేకపోతే వీళ్ళు ఏం మాట్లాడతారండి? మీరు ఏ గుడ్డు తింటారు? కోడి గుడ్డు తింటే పెంటల మీద తిరిగే కోడి బుద్ధులు వస్తాయి. ఏంటండి మాట్లాడింది? వీళ్ళు సోముల ఆర్యమత అహంకారులు కాదా? మనుశాస్త్రం కులాలు ఉండాలండి. ఏ కులం అంటే ఇవాళ రెల్లి కులం ఆ పని చేస్తుంటే జీవితాలతో అదే పని చేయాలా? వీళ్ళతో చేపించాలి తీసుకెళ్ళి. ఎందుకు ఖండించలేకపోతుంది సమాజం? హైదరాబాద్ మహానగరంలో ఒక శూద్రులుగా ముద్ర వేయబడిన వాళ్ళతే పుస్తకం వేయించారు, మనుశాస్త్రం ఈ భారతదేశం మొదటి రాజ్యాంగం అని. వాళ్ళ కళ్ళతో వాళ్ళని పడిపిస్తున్నారా? ఈ భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. ఇవాళ మనం ఏదైతే మనం స్వీకరించామో భారత రాజ్యాంగానికి వస్తాం. ఈ మనువాదం మొదటి రాజ్యాంగం ఏంటి?
ఇవాళ హిందూ మతాన్ని గౌరవిస్తాం, డెఫినెట్గా నా హిందూ మతాన్ని నిలబెట్టుకుంటాం. ఒక గొప్ప ఉత్కృష్టమైన మతం, సంయమనం, సౌభర్తతో కూడిన ఆధ్యాత్మికతతో కూడిన మతం అది. ఒక కులానికో ఒక పార్టీకో సొత్తు కాదు. మీరు అన్నారు కాబట్టి టాపిక్ వస్తున్నా. ఇది ఒక పార్టీకి సొత్తు కాదు. నేను బీజేపీని తింటే హిందూ మతాన్ని నిలబెట్టుకుందాం, హిందూ మతం మీద దారులను ఎదుర్కొందాం. మతం అది వేరు.